స్తోత్రములు అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34-35 వచనాలు మనం చదువుకున్నాం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి. సామెతల గ్రంథంలో ఏం వ్రాయబడిందండి? అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. అపహాస్యం, నవ్వుతూ ఉంటాం. కొందరిని చూసినప్పుడు నవ్వుతూ ఉంటాం, కొంతమంది చేసే పనులను బట్టి నవ్వుతూ ఉంటాం. కానీ దేవుడి పని చేసే వారిని చూసి మనం నవ్వినట్లయితే ఏమంటున్నాడు? ఆయన అపహాసకులను ఆయన అపహసించును, దేవుడే వారిని చూసి నవ్వుతాడంటండి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దీనుని ఎడల ఆయన దయచూపును. దేవుడు ఏం చేస్తాడంటండి? దీనుని ఎడల, దీనత్వం అంటే తగ్గింపుతనం, తగ్గించుకోవడం. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని వాక్యం సెలవిస్తుంది. తగ్గింపు జీవితం మనకు కావాలి, దీనత్వం కావాలి. దేవుడు ఏం చేస్తాడంటే దీనుని ఎడల ఆయన దయచూపును. దీనత్వం కలిగి తగ్గించుకొని మనం జీవించినట్లయితే దేవుని దయను మనం పొందుకుంటామంట. ఆయన దయ మనకు కావాలని మనం ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు చాలు ప్రభువా అని మనం మొరపెడుతూ ఉన్నాం కదా. దీనుని ఎడల ఆయన దయ చూపును. ఎవరి ఎడల ఆయన దయ చూపిస్తాడంట, ఎవరి ఎడల ఆయన కృప చూపిస్తాడంట అంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని వాక్యం సెలవిస్తుంది. మనల్ని మనము తగ్గించుకోవాలి, దీనత్వం కలిగి మనం జీవించాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. యోసేపు చూడండి, తన అన్నలు అతన్ని అపహసించారు. తన అన్నలు కలలుగానేవాడు వస్తున్నాడు రా అని యోసేపుని చూసి నవ్వుకున్నారు, హేళన చేశారు, కొట్టారు, ఆయన్ని హింసించారు, గొంతలో పడేశారు. మళ్ళీ శత్రు దేశానికి ఆయన్ని అమ్మివేశారు. అయినా సరే యోసేపు ఓపికతో, ఓర్పుతో తను తాను తగ్గించుకొని దీనుడై అన్నల మీద పగ పెంచుకోలేదండి, అన్నల మీద కోప్పడలేదండి, సహోదరుని కోప్పడలేదండి. ఈ రోజుల్లో అయితే మనం మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు ఏమన్నంటే మనకి కోపం, రోషం, చూడం, వాళ్ళ ముఖం వైపు కూడా చూడం. కానీ యోసేపు అలా కాదండి. ఆయన టైం వచ్చినప్పుడు వారికి ఆహారాన్ని అందించాడు, తన అన్నల్ని ప్రేమించాడు. మనం కూడా అలా ప్రేమించే వారముగా ఉండాలి. దీనుని ఎడల ఆయన దయ చూపిస్తాడంట. దీనత్వం కలిగి మనం జీవించే వారముగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. శత్రువుల్ని కూడా ప్రేమించమని చెప్పే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధిస్తున్నాం. మన శత్రువుల్నే ఆయన మనల్ని ప్రేమించమని చెప్తున్నాడు. మన అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని మనం ఏం చేయాలి? వారి ముందు మనం తగ్గించుకోవాలి, తగ్గించుకొని మనం జీవించాలి. మన సహోదరులను ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. జ్ఞానము కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు వారికి ఘనత వస్తుందంటండి. మనం పేరు కోసం, మంచి పేరు కోసం ఎంత చక్కగా అందరి ముందు చక్కగా ఉండాలి, మనకు మంచి పేరు రావాలి, మంచి ఘనత రావాలనుకుంటారు. ఈ రోజుల్లో మంచి పేరు రావాలంటే బాగా డబ్బులు సంపాదిస్తే, బాగా అన్నీ కొనుక్కుంటే మనకు మంచి పేరు వస్తుంది అనుకుంటాం. కాదు కాదు, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. జ్ఞానము కావాలి, జ్ఞానము సంపాదించుకోవాలి మనము. దీనుని ఎడల ఆయన దయ చూపిస్తాడంట. జ్ఞానులకి ఘనత దేవుడు అనుగ్రహిస్తాడంట. మనల్ని మనం తగ్గించుకొని ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి, ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమతో మనం పలకరించగలిగినట్లయితే ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే అందరినీ ప్రేమించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే వాక్యం సెలవిస్తుంది. కొందరికి మాత్రమే ప్రభు అని ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథ లేఖనంలో లేదు. ఫలానా వ్యక్తులకి, ఫలానా కులస్తులకి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని వాక్యం సెలవివ్వల.
యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నా కృప నీకు చాలును అని ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి అని దావీదు ఎలాగైతే మాట్లాడుతున్నాడో, దావీదు ఎలాగైతే తను తాను తగ్గించుకున్నాడు, తన మామ తనని చంపటానికి తన వెనకపడుతుంటే ఆయన నుండి తప్పించుకున్నాడే తప్ప ఎప్పుడూ కూడా నీకన్నా నేను బలవంతుణ్ణి, నీకన్నా నేను గొప్పోణ్ణి, నేను నిన్ను చంపేస్తానని ఎప్పుడు కూడా ఎదురు తిరగలేదు. ఆయనకు అవకాశం వచ్చినా సరే సౌలుని దావీదు సంహరించలేదండి. తగ్గించుకున్నాడు దావీదు మహారాజు. తన మామ దగ్గర తగ్గించుకున్నాడు, తన కన్న కుమారుడి దగ్గర తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఎడల దయ చూపించాడు, దావీదు ఎడల దయ చూపించాడు. కాబట్టి సౌలుకు కొట్టివేసినట్టు నా కృపను నీకు కొట్టివేయను అని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప దేవుడండి! మనల్ని ఎంత బాగా ప్రేమించాడండి యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని ఎంతగా క్షమించాడండి, మనల్ని ఎంతగా ప్రేమించాడండి. దీనులకు ఆయన దయ చూపిస్తాడంట. దీనత్వం కలిగి మనం జీవించాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అన్నాడు. మనల్ని మనం హెచ్చించుకున్నాం అనుకోండి, మనల్ని తగ్గిస్తాడు ఆయన. మనం దీనత్వం కలిగి జీవించాలి. మనకి జ్ఞానము కావాలంటే దేవుణ్ణి అడగాలి. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు. ఘనత, పేరు, మంచి పేరు కావాలనుకుంటాం. ఎవరైనా చెడ్డ పేరు ఎవరు కోరుకోరండి. నాకు మంచి పేరు రావాలి, నా పిల్లలకు మంచి పేరు రావాలి, నా కుటుంబానికి మంచి పేరు రావాలి, నలుగురిలో నాకు మంచి పేరు రావాలి, నా బంధువుల్లో మాకు మంచి పేరు రావాలి, సంఘములో మాకు మంచి పేరు రావాలని ఎవరన్నా ప్రయాసపడతారు. ఆ మంచి పేరు దేవుడు ఎవరికి ఇస్తాడంట? ఆ ఘనత జ్ఞానులకు ఇస్తాడంట. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. బుద్ధిహీనులమైతే మనకి జ్ఞానం లేకపోతే మనం అవమానించబడతాం, అవమాన పాలవుతాం. కానీ మనము జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టయితే మనకి ఘనత, దేవుడే మనకి ఘనత ఇస్తాడు. దీనుని ఎడల ఆయన దయ చూపిస్తాడు. దీనత్వం కలిగి మనం ఉండాలి, తాను తగ్గించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. పెద్దల ఎడల పెద్దల్ని గౌరవించడం నేర్చుకోవాలి మనం. ఈ రోజుల్లో చూడండి, పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించట్లేదు, పెద్దలను అసలు పట్టించుకోవట్లేదు. కానీ క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, జ్ఞానులమైన మనము, అంటే మనం జ్ఞానులను మనమే చెప్పుకోకూడదు అనుకోండి. దేవుడే మనకి జ్ఞానం ఇస్తాడు. నిజంగా మనకి జ్ఞానం అంటూ ఉంటే, మనం జ్ఞానవంతులమని మనం అనుకుంటే, పెద్దలను ఏం చేయాలి? మనము గౌరవించాలి, ప్రేమించాలి. చిన్నపిల్లల్ని ప్రేమించాలి, పెద్దలను గౌరవించాలి. అది జ్ఞానవంతులు చేసే పనులు. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. అటువంటి జ్ఞానమైన పనులు చేసామనుకోండి, దేవుడు మనకి ఏం ఇస్తాడు? ఘనత ఇస్తాడంట. ఘనతను మనం స్వతంత్రించుకోగలుగుతామంట. దైవజనుల్ని గౌరవించాలి, దైవజనుల్ని గౌరవించాలి. మన చేతిలో ఫోన్ ఉందని, ఫోన్లో నెట్ ఉందని, నెట్లో ఏమైనా ఉన్నాయని, అవన్నీ మనకి తెలిసిపోయినాయని గర్వపడకూడదు. గర్వం పడిపోవడానికి ముందు గర్వం ఉంటుందంటండి. గర్వం మనకు ఉండకూడదు. దీనుణ్ణి దేవుడు దయ చూపిస్తాడంట. దీనుల ఎడల ఆయన దయ చూపిస్తాడంట. దేవుని కరుణా కటాక్షములు మనకి ఎల్లప్పుడూ ఉండాలి. ఆయన మనల్ని కరుణించాలి, ఆయన మనల్ని దీవించాలి, ఆయన మనల్ని హెచ్చించాలి. ఆయనే మనకు ఘనత ఇవ్వాలి. ఆయనే మనకు ఘనత ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానం మనకు కావాలంటే ఎక్కడికి రావాలి? పరిశుద్ధ గ్రంథ లేఖనాన్ని తెరిచి చదవాలి. అప్పుడు మనం జ్ఞానము గలవారం అవుతాం. అప్పుడు మనకి జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దీనత్వం కలిగి జీవిద్దాం. మనల్ని మనం తగ్గించుకుందాం, హెచ్చించుకోవద్దు. మనమేం గొప్పవాళ్ళం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్తారో, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పాడు. పొరుగువారిని మనం ప్రేమించాలి. నిజంగా ఎవరినైనా మనం ప్రేమిస్తే వారిని గౌరవిస్తాం, వారి మాట వింటాం.
అలాగే మనం కూడా క్రీస్తు ప్రేమతో, లోకంలో ఉండే ప్రేమ వేరండి, లోకంలో ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమతో అందరినీ ప్రేమించాలి, అందరి ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి, దీనత్వం కలిగి జీవించాలి, జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయ్యా అంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతాయి. వాటిని మనం ఎలా సంపాదించుకోవాలయ్యా అని అనుకుంటే ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు దీనత్వం కలుగుతుంది. ప్రతి ఆదివారం మందిరంలో విన్న వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటాం, జ్ఞానం వస్తుంది, వాక్యం వింటే జ్ఞానం కలుగుతుంది, మనం దీనులమవుతాం, జ్ఞానులవంతులం అవుతాం. ఎప్పుడూ మందిరానికి మానక ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి దేవుడు చెప్పిన మాటను మనం శ్రద్ధగా విని మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనం సరి చేసుకొని, మనల్ని మనం శుద్ధి చేసుకొని ముందుకు నడిచినట్లయితే మనం దీనులమవుతాం, జ్ఞానులమవుతాం. దీనులకేమో దయ చూపిస్తాడంట, జ్ఞానులకేమో ఘనతను స్వతంత్రించుకునేటట్టు చేస్తాడంట. చూడండి, ఆయన దయ మనకు కావాలి, ఆయన ఘనత కూడా మనకు కావాలి. మనం ఘనపరచబడాలి కదా, అంటే అప్పుడు మనకు జ్ఞానం కావాలి కదా. అది కావాలంటే మందిరానికి మనం వెళ్ళాలి, మందిరంలో వాక్యం శ్రద్ధగా వినాలి. ప్రతిరోజు నాకు జ్ఞానం కావాలి యేసయ్యా అని యేసుప్రభుని మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకి జ్ఞానం అనుగ్రహిస్తాడు. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు ప్రభా. ఈ ఉదయకాలం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34, 35 వచనాలు చదువుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. దీనిని ఎడల ఆయన దయ చూపిస్తాడు, నీ వాక్యం సెలవిస్తుంది. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారని కూడా నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా, జ్ఞానం కలిగి మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. దీనత్వం కలిగి మీ దయ పొందుకునే వారముగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లో తీర్చండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి అన్న ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించు. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిరో రక్తమే జయం. ప్రవేశనామనకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.